సో హలో గాయ్స్, అయితే ఈరోజు మనం మార్వెల్లో ఉన్న టాప్ 3 సూపర్ పవర్స్ లేని సూపర్ హీరోస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి వీళ్ళకి సూపర్ హీరోస్గా మారడానికి ఎలాంటి సూపర్ పవర్స్ అవసరం లేదన్నమాట. మరి దీంట్లో మన నెంబర్ 3 ఫ్రాంక్ క్యాసిల్, ఆల్సో నోన్ యాజ్ ద పనిషర్. అతని గురించి మాట్లాడాలంటే ఎలాంటి సూపర్ పవర్ లేకపోయినా అతని మిలిటరీ కాంబాట్ స్కిల్స్తో ఎన్నో సూపర్ విలన్స్ని లేపేశాడు. ఈయన స్పెషాలిటీ ఏంటంటే అందరూ సూపర్ హీరోస్ లాగా మనోడు తప్పు చేసిన వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇవ్వడు. ఒకసారి ఎవరైనా దొరికాడా ఇంకా వాడు ఖతం. నెంబర్ 2 మ్యాట్ మొరడాక్, ఆల్సో నోన్ యాజ్ డేర్ డెవిల్. ఇతను చిన్నప్పుడు యాక్సిడెంట్లో తన కళ్ళు పోగొట్టుకున్న తర్వాత ఒక వరంలాగా అతని మిగతా 4 సెన్సెస్ స్ట్రాంగ్ అవుతాయి. అయితే తన ఉన్న 4 సెన్సెస్ని స్ట్రాంగ్గా ట్రైన్ చేసి డేర్ డెవిల్లా మారాడు. డేర్ డెవిల్ అతని 4 సెన్సెస్ అండ్ కాంబాట్ స్కిల్స్తో ఎంతో మంది సూపర్ హీరోస్ని ఓడించి ఉన్నాడు. అయితే నెంబర్ 1 క్యారెక్టర్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అతను మరెవరో కాదు, మన లెజెండ్ టోనీ స్టార్క్, అంటే మన ఐరన్ మ్యాన్. అతని కాడ ఉన్న ఏకైక వెపన్ అతని మైండ్. దాంతో ఏమన్నా చేయగలిగే సత్తా అతనికి ఉంది. ఎలాంటి సూపర్ పవర్స్ లేకున్నా థానోస్ని తన సొంతగా తయారు చేసిన సూట్తో 2 సార్లు ఫైట్ చేసి లాస్ట్కు వీరమరణం పొందాడు. హల్క్ని కూడా హల్క్ బస్టర్ తయారు చేసి ఓడించడం అయితే జరిగింది. నాకు తెలిసి స్ట్రాంగెస్ట్ హ్యూమన్ వితౌట్ సూపర్ పవర్స్ అంటే అది ఐరన్ మ్యాన్ మాత్రమే. సో వీళ్ళు నేను పిక్ చేసిన టాప్ 3 సూపర్ హీరోస్. వీళ్ళ మీద మీ ఒపీనియన్ అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే నెక్స్ట్ దేని మీద వీడియో చేయాలో కమెంట్ చేయండి.